నా పేరు ఎండి ఖలీల్. నేను ఉప్పల్పాడు గ్రామ సర్పంచ్, ఒంగూరు మండలం నుంచి, నార్కర్నూలు డిస్ట్రిక్ట్. ఈరోజు సంతోషంగా ఉంది మాకు. మన బీసీ సమాజ్ అండ్ టైమ్స్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ముస్లిం సర్పంచ్లకు భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం రవీంద్ర భారతిలో మన రాష్ట్రం అంతటా గెలిచిన సర్పంచ్లందరికీ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులకి రాష్ట్రంలో ఉన్న మన బీసీ ముస్లింసే కాకుండా బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఈ మనకు అన్యాయం జరుగుతుందో, ఈ ఎమ్మెల్యేల కోటలో కానీ 40% సబ్జెక్ట్ లో కానీ, ఇది ఏదైనా సరే మన అందరం ఐక్యంగా ఉండి దీని యొక్క పెద్ద ఎత్తున ఉద్యమంలో దీని ఓన్లీ సన్మాన సభనే కాకుండా నెక్స్ట్ రాబోయే జనరేషన్ లో ఖచ్చితంగా మనకు బీసీ ముస్లింలు కానీ వేరే బీసీలకు కానీ జరిగే అన్యాయాన్ని 100% మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మనం ఎంతైనా జాగ్రత్త వహించాల్సిన అవసరం. థ్యాంక్ యూ. మేము గెలిచి ఒక 6 నెలల క్రమంలో చాలా అద్భుతంగా మాకు ప్రభుత్వం నుంచి కానీ, పంచాయతీరాజ్ నిధుల విషయంలో కానీ, గ్రామంలో కానీ ఏదైనా సమస్య ఉంటే, ఎస్పెషల్లీ మేము ఒంగూరు మండలం నుంచి ఒక విలేజ్ నుంచి సర్పంచ్ కావడం జరిగింది కాబట్టి మాకు మాత్రం ప్రతి రోడ్ల విషయంలో కానీ, వేరే కరెంట్ విషయంలో కానీ, ఊర్లో ఏదైనా కార్యక్రమం చేస్తే మంచి సపోర్ట్ మాకు లభిస్తుంది. ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతగా ఉన్నాం. నా పేరు అబ్దుల్ రషీద్, గడ్చర్ల కాన్స్టిట్యూన్సీ, నార్మల్ డిస్ట్రిక్ట్, గడ్చర్ల కాన్స్టిట్యూన్సీ, ఊరుకొండపేట విలేజ్. మైనార్టీగా అక్కడ సర్పంచ్ ఇచ్చిన ఇక్కడ సన్మానం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మా ఊరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను ఇప్పటివరకు 30 లక్షల సీసీ రోడ్ వేస్తున్నాం. ఇంకో సిడిపికి వెళ్ళి ఇంకో 5 లక్షలు అదే వస్తుంది. అండర్ గ్రౌండ్ అనేది ఒక 5 లక్షల అండర్ గ్రౌండ్ చేసిన ఇప్పుడే 200 బల్బులు వేసిన. మరి వాటర్ సోర్సెస్ 95% సాల్వ్ చేసాం. గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది? గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఎన్ఆర్జీఎస్కి ఇవి మా ఎంపీకి వెళ్ళి బీజేపీకి 20 లక్షలు, మా కాంగ్రెస్ కి ఎమ్మెల్యేకి వెళ్ళి 10 లక్షలు, సిడిపికి 5 లక్షలు సీసీ రోడ్ వచ్చింది. నెక్స్ట్ మాకు సీఎం ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ ఉమ్మడి మిర్చిల్ మండలం. సీఎం గారు మా దగ్గర 2006లో జడ్పీటీసీ గెలిచింది. రేపు మేబీ 5th or 6th ప్రోగ్రామ్ ఉంది అక్కడ. ఆయన అభివృద్ధి గ్రామంలో నాకు మా ఎమ్మెల్యే గారి 1 కోటి రూపాయల వరకు ఇవ్వమన్నాడు. 1,50,00,000 ఇచ్చారు. అవి వస్తే మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. తొందరలోనే మా సీఎం గారు, మా మండలానికి సీఎం గారు అన్నది ఒంగూరు మండలం నెగిటివ్. ఇప్పుడు మాదేమో గెలిచిందేమో మా ఉమ్మడి మా మిర్చి, దాని మీద వచ్చింది ఆయన దయ చూపి మాకు ఒక చేస్తే మా గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుంది, బాగుంటుంది. మా దగ్గర జడ్పీ హై స్కూల్ ఉంది, ఇక్కడ స్ట్రెంత్ బాగుంది. మా దగ్గర బీసీఆర్ దాన్ని రన్ చేపిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమం ఇంకా ముందుకు మళ్ళీ ఈ సర్పంచ్ చేసినట్టు ఇంకోటి చేయరు అనే విధంగా చేయాలని నా కోరిక. నా పేరు ఎంబి షాకిర్ బాషా, బీసీ సమాజ్ బీసీ టైమ్స్ ఇన్ఛార్జిగా నిర్వహిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ముస్లింస్ 166 మంది మంచి మెజార్టీతో మంచి సంఖ్యలో గెలుపొంది హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో సన్మానం జరుపుకోవడం చాలా సంతోషకరం, గర్వకారణం. మరి ముందు ఇలాగే ఈ యొక్క ఉరవడిని, సర్పంచ్ల సంఖ్యని మరింత పెంచుకుంటూ స్థానిక ప్రభుత్వాలలో మా యొక్క బలాన్ని, మా యొక్క వాణిని, మా యొక్క హక్కులను మేము సాధించుకుంటామని ఆశిస్తూ, ఇంతేకాకుండా గత సంవత్సరం 2024లో జరిగినటువంటి సిపెక్ సర్వే, కులగణన సర్వేలో బీసీ ముస్లిం జనాభా సుమారు 12%. అని ఈరోజు గ్రామ పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా 12,991 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో కేవలం 166 మాత్రమే సర్పంచ్. అంటే మా శాతం 1.27 మాత్రమే ఉంది. మరి 1.27 నుంచి మా సంఖ్య 12% వరకు మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ ప్రభుత్వంతో సహకారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని మా యొక్క ఆవశ్యకతను, మా యొక్క అవసరాలను, మా యొక్క సమస్యలను, మా హక్కులను ప్రభుత్వం తీసుకెళ్లి మా హక్కులను సాధిస్తాం. రాజకీయంగా ఎదగాలి, ఎదుగుతున్నాము. దీనికి ఒకటి బీసీ, ఏబిసిడి, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఈ యొక్క అనగారిన వెనుకబడ్డ వర్గాల ఐక్యతతో సాధిస్తామని, మరి ఈ శాతాన్ని ముందుకు పెంచుతాం. దీనంతటికి ఒక్కతాటిపై ఉండి మనమందరము కేవలం ముస్లిం సమాజం అంటే ముస్లిం సమాజే కాదు, అందరి సమాజంలో ఐక్యతతో ఉన్నాం కాబట్టి ఐక్యతకు ప్రతీకలు హీరోలు సర్పంచులు కాదు. వీరు నిజానికి కూడా నిజమైన పల్లెటూరు భారతీయులు, నిజమైన హీరోలు అంటే వీళ్ళే. ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి ఆ ప్రతి ఒక్కటి ఏకత అనేది వీళ్ళ ద్వారా సాధిస్తుంది. వీళ్ళ ప్రగతి పథంలో నిజంగా ఒక ముస్లిం నాయకుడు గ్రామ ప్రథమ పౌరుడు ఏ విధంగా పరిపాలిస్తున్నాడో ఇలాంటి పెద్దల సహకారంతో మా యొక్క భావి తరాలకు కూడా
ఆదర్శానికి స్ఫూర్తి తీసుకెళ్తూ మరి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన బీసీ సమాజ్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల నుంచి ఒక సన్మానాన్ని స్వీకరించడానికి ఆహ్వానానికి వచ్చినటువంటి మరి గ్రామ ప్రతాపరుడు సర్పంచులందరికీ పెద్దలు రషీద్ గారు, అబ్దుల్ గారు, అనిల్ గారు, అన్వర్ బాషా గారు, పేరు పేరున నాగర్కర్నూలు జిల్లా మరి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క సర్పంచ్ కి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు. మన ఐక్యతతో మన హక్కులు సాధించుకుందాం. జై బీసీ, జై ముస్లిం బీసీ, జై హింద్, జై తెలంగాణ.